ఈరోజు మనం నౌ డిస్కవర్ యువర్ స్ట్రెంగ్స్ అనే పుస్తకాన్ని గురించి తెలుసుకుందాం. రచయిత డాన్ క్లిఫ్టన్. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మనం మన బలాలపై దృష్టి పెట్టాలి తప్ప మన బలహీనతలపై కాదు. చాలామంది తమ బలహీనతలను మెరుగుపరుచుకోవడానికి జీవితంలో ఎక్కువ సమయాన్ని, శక్తిని వృధా చేస్తారు. దీనివల్ల తమ అసలు సామర్థ్యాన్ని గుర్తించలేకపోతారు. బలహీనతలపై కాదు, బలంపై దృష్టి పెట్టండి. సాధారణంగా మనం ఏ విషయంలో బలహీనంగా ఉన్నామో దానినే సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ ఈ పుస్తకం మనం అత్యంత సహజంగా మరియు సులభంగా చేసే పనులను గుర్తించి వాటిని మెరుగుపరుచుకోవడం ద్వారా నిజమైన బలంగా మార్చుకోవాలని చెబుతుంది. బలం అంటే ఏమిటి? బలం అనేది కేవలం నైపుణ్యం కాదు, ఇది 3 అంశాల కలయిక. ప్రతిభ, ఇది మనలో పుట్టుకతోనే ఉండే సహజంగా వచ్చే ఆలోచన, అనుభూతి మరియు ప్రవర్తనా విధానం. నైపుణ్యం, ఇది నేర్చుకోవడం ద్వారా వచ్చే మెరుగుదల. జ్ఞానం, ఇది మనం చదివి లేదా అనుభవం ద్వారా పొందే సమాచారం. ఈ మూడింటిని కలిపి ఉపయోగించినప్పుడు బలం ఏర్పడుతుంది. మీ ప్రత్యేకమైన ప్రతిభను గుర్తించండి. ఈ పుస్తకం క్లిఫ్టన్ స్ట్రెంగ్త్ ఫైండర్ అనే పరీక్షను పరిచయం చేస్తుంది. దీని ద్వారా మనుషులలో ఉండే 34 సాధారణ ప్రతిభా ఇతివృత్తాలలో మీ టాప్ 5 ఏంటో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు అచీవర్, ఎనలిటికల్ మరియు అరేంజర్ మొదలైనవి. ఈ టాప్ 5 ప్రతిభా ఇతివృత్తాలు మీ ప్రత్యేకతను, మీ సహజ ప్రవర్తనను తెలియజేస్తాయి. సరైన పాత్రను ఎంచుకోవడం, మీ ప్రతిభను ఉపయోగించగలిగే ఉద్యోగం లేదా పాత్రను ఎంచుకున్నప్పుడు మీరు ఉత్తమమైన పనితీరును కనబరుస్తారు. బలహీనతలను సర్దిద్దుకోవడానికి ప్రయత్నించే బదులు మీ బలాన్ని ఉపయోగించే చోట పనిచేయడం వల్ల విజయం మరియు సంతృప్తి లభిస్తాయి. మీ బలహీనతలను నిర్వహించడానికి ఇతరులతో సహాయం తీసుకోవచ్చు. అంటే మీరు దేనిలో బలహీనంగా ఉన్నారో ఆ విషయంలో బలంగా ఉన్న వ్యక్తితో కలిసి పనిచేయడం. చివరగా, ఈ పుస్తకం ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన ప్రతిభతో పుడతాడు. ఆ ప్రతిభను గుర్తించి దానిపై పనిచేసి బలంగా మార్చుకోవడం ద్వారానే ఒక వ్యక్తి గొప్ప విజయాన్ని మరియు సంతృప్తిని సాధించగలుగుతాడు అని చెప్తారు. మనం అందరిలా ఉండాల్సిన అవసరం లేదు, మనం మనలాగే ఉండాలి. థ్యాంక్ యూ.